హలో, నమస్కారం అండి. నేను మీ విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్సీ న్యూస్. ఈరోజు మనం మీ ముందుకు వచ్చిన సందర్భం మొన్న ఏంది సోమవారం 26th రోజు ఒక వాట్సాప్ గ్రూప్లలో ఒక పోలింగ్ పెట్టినాం. ఏమనంటే నర్సాపూర్ అభివృద్ధి కాకపోవడానికి వెనుకబాటుకు కారణం ఏమిటి అని. ఆ పోలింగ్లో వచ్చిన రిజల్ట్ల మీద ఒకసారి సమీక్ష చేసుకోవడానికి మనం స్థానికుడు, యువకుడు ఒక మంచి ఆదర్శంగా వ్యవహరించుకుంటూ తర్వాత ఒక 4-10 మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నటువంటి శ్యామ్, శ్రీ సాయి మోటార్స్ శ్యామ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం శ్యామ్ కుమార్ గారు. నమస్తే అందరికి. శ్యామ్ కుమార్ గారు, ఈరోజు ఈ పోలింగ్ మీద ఒక 5-6 గ్రూపులలో షేర్ చేసినాం. ఆ పోలింగ్ ఓకే, నర్సాపూర్ పట్టణంలో ఉన్నటువంటి గ్రూపులలో. అదే ఆ పోలింగ్లో విషయం ఏంటంటే నర్సాపూర్ పట్టణము అభివృద్ధి కాకపోవడానికి వెనుకబాటుకు కారణం ఏమిటి అని చెప్పేసి. ఓకే, అంటే ఒక 4 ఆప్షన్లు కూడా పెట్టినాం. ఓకే, ఏమిటంటే ఫస్ట్ నర్సాపూర్ పట్టణ ప్రజల అనైక్యత. ఆ అనైక్యతకు కారణమవుతున్నటువంటి సంకుచితత్వాలు. సంకుచితత్వాలు దేనికి కారణమవుతున్నాయి అంటే పట్టణ ప్రజలను విడగొట్టడానికి, అదే అనైక్యతకు కారణమవుతున్నాయి. ఏ ఒక పని ఒక ఐకమత్యం లేకపోవడము, అవును, అన్ని పనులల్లో అన్ని అభిప్రాయ భేదాలు. మనం అవునంటే ఎదుటోడు కాదంటాడు, ఎదుటోడు అవునంటే మనం కాదంటాం. అవును, ఈ ఆలోచన ఇటువంటి పనితోని నర్సాపూర్ పట్టణము చాలా వెనుకబాటులో ఉంది అని చెప్పేసి చాలా మంది ప్రజలు కూడా అభిప్రాయం ఉన్నారు. అవును, అదే విషయం గురించి కూడా ఒకసారి మరి ఈ పోల్ పెడితే వారి వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళ అభిప్రాయాలు ప్రకటించుకునే అవకాశం మనము ఎందుకు కల్పించొద్దని చెప్పి చేసిన ఆలోచనలో భాగంగా ఇది చేసినాము. ఓకే, సరే, ఫస్ట్ ఆప్షన్ అనైక్యత, సంకుచితత్వాలు. రెండవది రాజకీయ వ్యవస్థ. అవును, ఏది పార్టీలు, ఆ పార్టీల సిద్ధాంతాలు, లేకపోతే ఇంకేదో ఏదో మొత్తానికి నర్సాపూర్ అభివృద్ధికి కారణాలు లేనప్పుడు రాజకీయాలు. మూడోది న్యాయ వ్యవస్థ. 4 అధికారులు అని చెప్పి పెట్టినప్పుడు సరే, ఆ రోజు సాయంత్రం వరకు పోలింగ్ చేసినారు. ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వాళ్ళకి ఆవేదన. ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు. మీరు ఎవరైతే పోలింగ్ లో పాల్గొన్నారో మీరు నిజమైన పట్టణము అభివృద్ధి కోరుకునే వాళ్ళు. అంతే, వాస్తవం. పోలింగ్ లో పాల్గొనే వాళ్ళు అభివృద్ధి కోరుకునే వాళ్ళు. మిగతా వాళ్ళంతా గురించి మనం మాట్లాడలేము, కానీ పోలింగ్ లో పాల్గొన్న వాళ్ళకి మాత్రం నేను నమస్కారం. మీరు నిజమైనటువంటి నర్సాపూర్ పట్టణ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు. సరే, మీ అభిప్రాయంలో అది ఏదైనా కానీ పర్వాలేదు. మీరు ఏ అభిప్రాయం ప్రకటించినా మొత్తానికి అభిప్రాయం ప్రకటించే ఒక ఆలోచన విధానం కలిగి ఉన్న మీకు అందరికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు. తర్వాత విషయంలోకి వచ్చినట్టయితే 5-6 ఏవైతే పోల్ గ్రూపులలో పోల్ అయినాయో ఆ పోల్ రిజల్ట్స్ బట్టి మనం చూసినట్టయితే అన్ని ఓవరాల్ గా మన శ్యామ్ గారు చెప్పండి. ఈ రాజకీయ వ్యవస్థ ఫస్ట్ ఉంటుంది. 65 మంది ఈ నర్సాపూర్ పట్టణం వెనుకబాటుకు కారణమైంది, సమస్యలకు కారణమైంది అని చెప్పి అంటున్నప్పుడు 65% వరకు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, రాజకీయ వ్యవస్థ కారణంగా ప్రజలు భావిస్తున్నారు. 65%. ఇంకొక 33% మాత్రం ప్రజలలో అనైక్యత. ఆ అనైక్యతకు కారణమవుతున్న సంకుచితత్వాలు అనైక్యత అనేది 33%. మిగతా 65% డబల్ ఇంచుమించు. అవును, 65% రాజకీయ నాయకుల మీదనే భారం వేసేసారు. దీన్ని బట్టి గమనిస్తుంటే తర్వాత ఈ అధికారులు అనేది, న్యాయ వ్యవస్థ అనేది ఒక్కొక్క ఓట్లతోని 6 గ్రూపులలో కలిసి ఓవరాల్ గా ఒక్కొక్క ఓటు ఉంది అందులో. అదే సరే, వాళ్ళకు కూడా 1% ఇచ్చిన. ఇప్పుడు ఈ ప్రజలు మీరు చూస్తున్న కాడికి మీకున్న పట్టణం మీద రాజకీయాలు ఈ అన్నిటి మీద మీకున్న అవగాహన బట్టి
మీరు గమనించింది ఏంది? నర్సాపూర్ పట్టణం అభివృద్ధి చెందిందంటారా, చెందుతుందంటారా, వెనుకబడుతుందంటారా? మీ అభిప్రాయం ఒకసారి నర్సాపూర్ పట్టణం గురించిన మీకున్న అనుభవం మీద అభిప్రాయం. ఫస్ట్ మీరు ఇక్కడికి పిలిచి నన్ను ఈ క్వశ్చన్లు అడగడానికి, ఈ నర్సాపూర్ పట్టణ అభివృద్ధి గురించి మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాట్లాడడానికి ఫస్ట్ మీకు కృతజ్ఞతలు. మీ అందరికి కూడా నా నమస్కారం. ఏంటంటే నర్సాపూర్లో నేను ఒక వ్యాపారం చేసేటోని. నాకు ఒక సంస్థ అనేది ఉంది, షాప్ ఉంది, నా కింద ఒక 4 పనిచేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మన గ్రూప్లలో పోస్ట్ చేసినామో నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి సంబంధించి మన దగ్గర ఏం బాగలేదు, వెనుకబాటు ఉండడానికి గల కారణాలు ఏమిటి అనే దాంట్లో 4 అంశాలు అనేది తీసుకోవడం జరిగింది. అన్నగారు తీసుకోవడం జరిగింది వాస్తవానికి ఆర్సీ న్యూస్లో. ఫస్ట్ది ఏంటిదంటే మనలో ఉన్న అనేకత, సంకుచితత్వం. రెండోది ఏంటంటే రాజకీయ వ్యవస్థ. మూడవది న్యాయ వ్యవస్థ. 4వది అధికార వ్యవస్థ. దీంట్లో ఇచ్చిన పోల్స్లో మ్యాక్సిమం చాలామంది దేనికి పోల్ చేశారంటే రాజకీయ వ్యవస్థ బాగలేదు మన దగ్గర అని యువత. దాంట్లో ఉన్న మంది చాలా మందిలో యువత మాత్రమే రాజకీయ వ్యవస్థ బాగలేదు మన నర్సాపూర్ పట్టణ ప్రాంతంలో అని చెప్పి పోల్ చేయడం జరిగింది. ఇంకా మిగిలిన ఏదైతే 32-38% మెంబర్స్ అయితే ఎవరైతే ఉన్నారో మనలో సంకుచితత్వం కానీ, మన యొక్క నైతిక అనేక్యత, కలిసికట్టుగా ఉండలేకపోవడం కానీ, ఇలాంటి దానికి మిగతా వాళ్ళు పోల్ చేయడం జరిగింది. న్యాయ వ్యవస్థకు అధికార వ్యవస్థకు అనేది మన దగ్గర చాలా తక్కువ, 1% పోలే. మెయిన్గా మనం తీసుకున్న కారణం ఏంటిదంటే మన నర్సాపూర్ పట్టణ అభివృద్ధి అనేది మన చేతిలో ఉండాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు వస్తూ ఉంటారు, పోతుంటారు. ఇప్పుడు మన నర్సాపూర్లో మనం అందరం కలిసి ఐకమత్యంగా ఉండాలి. ఉండి మన నర్సాపూర్కి ఏం కావాలి, ఏం తక్కువైంది, ఏం లేకపోవడం వల్ల మనకి ఇట్లా అవుతుంది, ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దాని విషయాల గురించి ఇప్పుడు మనం ఒక పోల్ పెట్టినాం. మీరు కూడా ప్రతి ఒక్కరికి వాట్సాప్లో గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్లలో ఒక్క గ్రూప్లో కాదు 4 గ్రూప్లలో పోస్ట్ చేసినాం. ఇది మండే రోజు పోస్ట్ చేసినప్పుడు మీరు కూడా ప్రతి విషయాన్ని మీరు నోట్ చేస్తూ ఉంటారు. నర్సాపూర్ సమాచారంలో కానీ, పట్టణ రాజకీయం దాంట్లో కానీ, ఇంకా ఒక 2-3 పెద్ద గ్రూప్స్లో నర్సాపూర్లో ఉన్న వాళ్ళు కానీ, చుట్టుపక్కల ప్రాంతాలలో అందరూ ఉన్నారు. ఎందుకు వెనుకబడుతున్నాం మరి? నర్సాపూర్ ఒకటే ఎందుకు వెనుకబడుతుంది? మెయిన్ రీజన్ ఏంటంటే అందరు పెట్టింది ఏంటంటే రాజకీయ వ్యవస్థ మీదనే పెట్టారు. చాలా మంది 65-68% మెంబర్స్ మ్యాక్సిమం రాజకీయ వ్యవస్థ మీదనే పెట్టారు. ఎందుకు రాజకీయ వ్యవస్థ ఎందుకు మన దగ్గర బాగాలేదు అంటే యువతకు అవకాశం ఇవ్వకపోవడం మెయిన్ ఇంపార్టెంట్. అంటే మీరే రాజకీయ వ్యవస్థ అనేది తరతరాలుగా మేమే ఏలాలి, నర్సాపూర్ను మేమే పాలించాలనేది ఒకప్పటి మాట. ఇప్పుడున్నది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో మనందరం ఏదో ఒక వర్క్లో బిజీ అయిపోతున్నాం. మన పనులకు మనం వెళ్ళిపోతున్నాం, పొద్దున పోతున్నాం, సాయంత్రం వస్తున్నాం, మన ఇంటికి మన పని మనం చేసుకుంటాం. మరి మన ఊరేంది, మన లెక్క ఏంది, మనం పుట్టిన మన నర్సాపూర్ ఏంది? మనకి ఇంత మంచి అడవి ఉంది, మన నర్సాపూర్ చుట్టుపక్కల ఇంత మంచి అడవిలో మన నర్సాపూర్ అనేది ఉంది. మనం ఎందుకు డెవలప్మెంట్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటిది? అసలు ఎవరు పట్టించుకుంటలేరు? రాజకీయ నాయకుల, లేకపోతే మన యువతనే అసలు ముందుకు రావట్లేదా? యువత ముందుకు రాకపోవడానికి గల కారణం మెయిన్ రీజన్ ఏంటిది అనే దాని గురించి నర్సాపూర్లో ఉన్న మన అందరూ యువత ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ రాజకీయ వ్యవస్థకు పెట్టిన ఏదైతే పోల్స్ చేసిన చాలా మంది ఎవరైతే ఉన్నారో అన్న మాక్సిమం చేంజ్ అవుతారు. వేరే దానికి ఆప్షన్ అధికార వ్యవస్థ బాగాలేదని పెడతారా, న్యాయ వ్యవస్థ బాగాలేదని పెడతారా, లేకపోతే మనలో ఉన్న ఇది ఏదైతే సంకుచితత్వం అంటే నాకెందుకులే, పక్కో ఎటు పోతే నాకెందుకులే, అభివృద్ధి అయితే ఏంది కాకపోతే ఏంది, అభివృద్ధి అయితే నాకేమన్నా దాంట్లో లాభం ఏమన్నా ఉందా, నా పని నేను చేసుకుంటున్నా, నా ఇల్లు నా సంసారం బాగుంటే బాగుంటుంది, అదొకటే చాలు అనుకుంటే మన నర్సాపూర్ ముందు పోదు. మెయిన్గా చెప్పాలంటే మన నర్సాపూర్ ఏరియాలో డంపింగ్ యార్డ్ అని ఒక చెత్తను తీసుకొచ్చి, హైదరాబాద్ నుంచి చెత్తను తీసుకొచ్చి నర్సాపూర్ ఏరియాలో వేయడానికి రాజకీయ నాయకులు కానీ రాజకీయులు కానీ ఏదో ఒక మొత్తంలో మనకి ఏర్పాటు చేసిన దీనికోసం మన నర్సాపూర్లో ఇన్ని రోజులు మనం కూడా కొట్లాడుతున్నారు నల్లవల్లి గుమ్మడిదాలో. ఇంకా దాని మీద సమీక్ష జరుగుతుంది. దాని మీద స్టే ఆర్డర్ ఇప్పించడం, వర్క్ ఆపించడం. కొన్ని రోజులు అందరం మన నర్సాపూర్లో ఉన్న రాజకీయ నాయకులు అందరూ పార్టీలకు అతీతంగా వచ్చి మాట్లాడారు, అందరు ఉన్నారు, అందరు సపోర్ట్ చేశారు. ఇప్పటికి కూడా స్టే ఆర్డర్ మీదనే పని ఆపారు, కానీ పూర్తిగా పూర్తిగా ఆగలే. ఇప్పటికైతే ఇంకా నడుస్తుంది. జూన్ 19 వరకు ఇంకా స్టే ఆర్డర్ అనేది పొడిగించడం జరిగింది. నెక్స్ట్ మంత్ జూన్ 19 వరకు స్టే ఆర్డర్ని పొడిగించడం జరిగింది. తర్వాత పనులు నడుస్తాయా, పనులు ఆపేస్తారా అనేది మనకి ఇంకా తెలియదు. యువత ముందుకు వస్తే డంప్ యార్డ్ని ఒక్కసారి మన అందరం మన యువత మన వాయిస్ని మనం అనేది చూపిస్తే, యువత ముందుకు వచ్చి మాట్లాడితే
ఖచ్చితంగా జరగాల్సిన పనులు ఆన్ టైంలో ఖచ్చితంగా జరుగుతాయి. మీడియా మన మీడియాని యూజ్ చేసుకొని ఇప్పుడు ఇట్లా అన్నవాళ్ళు ఇప్పుడు మనం నన్ను పిలిచిన ఇట్లా నువ్వు నర్సాపూర్లో షాప్ ఉంది పలానా వ్యాపారం చేస్తున్నావు, నర్సాపూర్లో ఇంతమందిని చూస్తున్నావు, నీకు ఎట్లా అనిపించింది? పోల్ పెట్టినాం కదా, ఆ పోల్లో నువ్వు కూడా ఒక పార్టిసిపెంట్ అయినావు కదా, ఒక్కసారి వచ్చి నీ అభిప్రాయం చెప్పంటే నేను వచ్చి మాట్లాడుతున్నా. మీరు కూడా రండి, మీకు అవకాశం ఉంటే మీరు కూడా రండి, వచ్చి కూర్చొని ఒక 5 నిమిషాలు అన్నతో మాట్లాడి ఇట్లనే మాట్లాడుకోండి. మేము పిలవాల్సిన అవసరం లేదు, మీరే రింగ్ ఇచ్చినా మేము ఫోన్ చేసి ఫాలో అప్ చేసుకొని. ఎందుకంటే ఆర్సీ న్యూస్ అనేది ఇప్పుడు ప్రజల కోసం ప్రజల కొరకు చేస్తున్న ఇది వ్యవస్థ. సమస్యలు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనకున్న సమస్యల గురించి పబ్లిక్ కి తెలవాలి. ఇప్పుడు మన నర్సాపూర్ ఉంది, మన నర్సాపూర్లో ఏ వార్డులో ఎక్కడ ఏం బాగాలేదు, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడ వాటర్ రావట్లేదు, ఎక్కడ కరెంటు పోతుంది, ఏంది దేనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా మనం గ్రూప్ లో ఫోటో పెట్టగానే సరిపోదు. ప్రజలకు మన గొంతు మన వాయిస్ అనేది ప్రజల నుంచి అధికారుల నుంచి రాజకీయ నాయకుల దాకా పోయేదాకా ఉండాలి. డెమోక్రసీ అనేది ఖచ్చితంగా మన వాయిస్ అనేది ఖచ్చితంగా చూపిస్తేనే అందరికి వినిపిస్తేనే అది అనేది తెలుస్తుంది. యూనిటీ ఉన్నోళ్ళందరూ ఒక యూనిటీగా మెయింటైన్ చేసుకొని ఒక అవకాశం యువకులకు కూడా అవకాశం ఇస్తారు. రాజకీయాల దాంట్లో కూడా యువకులకు కూడా అవకాశం ఇవ్వాలి, కొంచెం ప్రోత్సహించాలి. మీరు వెనకాల ఉండండి, మీ పెద్ద మనుషులు మీరు వెనకాల ఉండండి, యువతకు ప్రోత్సహించండి. రేపు పొద్దున ఈ పనులు కాకపోతే చెరిగేటట్టుగా చూసుకోవాలి. మొత్తం మీద మనం ఉన్న పట్టణ పరిసర ప్రాంతం మన నర్సాపూర్ని మనం అభివృద్ధి చేసుకోగలిగితే చాలు. ఎందుకంటే మనం ఇంత అడవి, ఇంత చుట్టుముట్టు, మన ఎంత అట్మాస్ఫియర్ ఉంది, ఎంత నేచర్ ఉంది మన చుట్టుముట్టు, దాన్ని ఖరాబ్ చేసుకోవడానికి మనం దగ్గర తీసుకొని డంపియార్ తీసుకొని పెట్టుకుంటాం. మెయిన్ సమీక్ష ఇప్పుడు ఈ 4 అంశాలలో వచ్చింది ఏంటంటే రాజకీయ వ్యవస్థ బాగాలేదు, మన దగ్గర రాజకీయ వ్యవస్థనే బాగాలేదు, దానివల్లనే నర్సాపూర్ వెనకబడిపోతుంది అనే ఒక ఆలోచనతో 68% మెంబర్స్ మళ్ళీ కూడా ఒక 10 నిమిషాల సమీక్ష లెక్క మనం ఆలోచన చేయడమో లేకపోతే మనకు తోచిన అభిప్రాయాలు సూచనలు చేయడానికి సలహా చేయడానికి మనము ఈ సమయం కేటాయించుకున్నాం. తర్వాత దీనికి అధికారులు న్యాయ వ్యవస్థ వాళ్ళకేం సంబంధం లేదు, మనం ఒక యూనిటీతో ఉంటే వాళ్ళందరూ కూడా అధికారులు ఏముంది, మున్సిపల్ కమిషనర్ ఉండొచ్చు, ఎంఆర్ఓ ఉండొచ్చు, ఆర్డీఓ ఉండొచ్చు, మనకున్నారు సేవ చేయనికే ఉన్నారు వాళ్ళు. అవును, మనము ఒకటి శృతి లేక మనం ఒకటి ఐక్యతంగా లేకుండా వాళ్ళ దగ్గర పోతే అది నవలోపాలు అవుతుంది, సమస్య పెండింగ్ లో పడుతుంది, ఫైల్ పెండింగ్ లో పడుతుంది. మనం ఒకడు అవునంటే ఒకడు కాదంటాడు, వాడు అవునంటే కాదంటాడు. వాడు ఏం చేస్తాడు అధికారి, సబ్జెక్ట్ని ఇదేం పంచాయతీరా ఉండని అది తర్వాత చూద్దామని చెప్పేసి అది అట్లనే ఉంటుంది. అట్లా ఎన్నో వర్క్స్ అన్ని విషయాలు, ఒక విషయం కాదు, ఒక రోజు కాదు, ఒక విషయంలో కాదు. మనం ఇక్కడ ఏ పార్టీని కాదు, ఒక వ్యక్తిని కానీ ఎవరిని మనము సూచిస్తలేము, ఉద్దేశించి కాదు, పార్టీకి ఏ రాజకీయ నాయకులకు ఉద్దేశించి పెట్టిన మీటింగ్ ఇది కాదు. నర్సాపూర్ పట్టణాభివృద్ధికి వెనుకబాటు ఎందుకు మనం వెనుకబడుతున్నాం అనే దానికి సంబంధించిన అంశంలో మన నర్సాపూర్ సమాచారం గానీ పట్టణ రాజకీయ వ్యవస్థ దాంట్లో సమాచారాలు గానీ చూసుకుంటే మెయిన్ గా పోలైంది రాజకీయ వ్యవస్థతోనే వెనుకబడుతున్న రాజకీయ వ్యవస్థ అందరు వ్యక్తం చేస్తారు. ఏంటంటే వాళ్ళ వాయిస్ అందరికి చెప్పలేకపోతున్నారు కాబట్టి ఇట్లా పోల్ రూపంగా మాకు చూపెట్టడం జరిగింది. అదే విషయం గురించి మళ్ళీ ఒకసారి విశ్లేషణ చేసి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అయ్యా రాజకీయ నాయకులను మనం ఒక విజ్ఞప్తి చేయడానికి అంతే అయ్యా మీ మీదనే వచ్చింది, ప్రజలందరూ సమాజం అంతా మీ మీదనే బరువేసిర్రు, మీరే కారకులు నర్సాపూర్ వెనుకబాటుకు అని అంటున్నారు. నర్సాపూర్ ప్రజల వాయిస్ అది మాది కాదు, కాకపోతే సాక్ష్యం కూడా ఉన్నది. అంతే, స్క్రీన్ షాట్లు పెట్టమంటే కూడా పెడతాం అంత అవసరం అయితే. కానీ అవన్నీ అంత ఓపెన్ గా అవసరం లేదు, కానీ మేము నిజం చెప్తాం, మాకు అబద్ధం చెప్పే అవసరం లేదు. దీంట్లో నిజం చెప్తే అబద్ధం చెప్పి మాకు కిరీటం లేదు, డబ్బులు లేవు, నిజం చెప్తే మనకు పోయేదేం లేదు. కనుక ఇప్పుడు ప్రధానంగా రాజకీయ నాయకుల మీదనే వ్యవస్థ మీదనే మొత్తం భారం వేసారు. కనుక ఎమ్మెల్యే గారు తమ బాధ్యత గుర్తించి తాము పట్టణాభివృద్ధికి చేయవలసిన కృషి చేయాలి. ప్రతిపక్షాలు కూడా రాజకీయ నాయకులు వేరే ఉండొచ్చు, వాళ్ళు కూడా సహకరించాలి. కానీ సహకరించాలి మొత్తానికి ఓవరాల్ గా అందరు కూడా పట్టణాభివృద్ధికి సహాయపడాలి. నేను నా పీరియడ్ కాదు ఇది నీ పీరియడ్, నీ పీరియడ్ కాదు ఇది నా పీరియడ్, నేను అది చేసినా నువ్వు ఇది చేసినావు, నేను అవునంటే నువ్వు కాదన్నావు, కాదంటే అవునన్నా, ఇవి కాదు. పదవిలో ఉన్నా లేకున్నా చేసే కృషి చేస్తే ప్రజల్లో ఒక్కసారి ఫలానా ఈ మన దగ్గర ఇది జరుగుతుంది అభివృద్ధి, ఈయన ఉంటే అభివృద్ధి జరుగుతుంది అంటే ఆయన పదవిలో ఉన్నా లేకున్నా కూడా ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తారు.
ఏ ప్రజానాయకునికైనా కూడా ప్రజల్లోకి వెళ్ళే ప్రజానాయకునికి ప్రజలు కంపల్సరిగా సపోర్ట్ అనేది 100% ఉంటది. తప్పకుండా ఏం లేదు, అన్ని ఉన్నాయి అవకాశాలు నర్సాపూర్లో. నేను గమనించిన కాడికి 24 గంటలు 365 రోజులు. ఒక 20 ఏళ్ళ నుంచి కూడా మేము పనిచేస్తున్నాం సమాజం కోసం. 30 ఏళ్ళు కూడా అవుతుంది. నర్సాపూర్ కు ఏం తక్కువ లేదు, అన్ని ఉన్నాయి అవకాశాలు. ఈ యూనిటీ మిస్ అవుతుంది. యూనిటీ మెయిన్ ఉండవలసింది, అది యూనిటీ. అది లేదు. యూనిటీగా ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. సరే, ఎలక్షన్లు వస్తాయి, పార్టీలు ఉంటాయి, వాళ్ళ సిద్ధాంతాలు ఉంటాయి, అధికారం మార్పిడి ఉంటది. అప్పుడు ఒక 2-3 నెలలు 6 నెలలు, ఆఖరికి ఎక్కువ ఒక ఏడాది సమయం తీసుకున్నా పర్వాలేదు. తర్వాత ఒకసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని పార్టీలను, అన్ని కుల నాయకులు, కుల సంఘాలు, మత సంఘాలు అన్నిటినీ, లేకపోతే యూత్లను అందరినీ ఒక మంచిగా పిలుచుకొని కూర్చుని ఎవరేం సమస్య ఉండ్రు వ్యక్తిగతంగా మీరు ఎవరిది వాళ్ళు చూసుకోగలుగుతారు. పట్టణం విషయం వచ్చే వరకల్నే మనము ఇప్పుడు మీ కుటుంబం విషయం గురించి మీకు ఆవేదన లేదు, మీరు ఉన్నారు, చూసుకుంటున్నారు, మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడం. నేను నా కుటుంబం గురించి నేను చేసుకుంటున్నా. కానీ ఊరు గురించి, పట్టణం గురించి చేయాల్సింది ఎవరు? ఈ నాయకులు. ఈ నాయకులు ఏమైతున్నారు, ఏదో కారణాలతోని వాళ్ళు చెప్తున్నారు ఎలక్షన్ల ముంగట. ఎలక్షన్లు అయిన తర్వాత వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంత పూర్తి చేయగలుగుతున్నారు అనేది మేము చెప్పం. మీరే ఏం చెప్పారు మీరే చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పోల్ పెడతా ఉంటాము. మళ్ళీ ఎవ్రీ మంత్ గా ఎవ్రీ వీక్ గా మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేస్తా ఉంటే మేమైతే 24 గంటలు ఇక్కడ ప్రజలకైనా యూత్ కైనా ఎవరికైనా కానీ సహకరించడానికి ఉన్నాం. మరింత మెరుగైన సమాజం కోసం, మరింత ఉన్నతమైన సమాజం కోసం, ఆదర్శవంతమైన సమాజం కోసం. అది నర్సాపూర్ పట్టణమే కావచ్చు, మండలమే ఉండొచ్చు, నియోజకవర్గం, రాష్ట్రం, జిల్లా ఏదైనా ఉండొచ్చు. మరింత మెరుగైనటువంటి ప్రోగ్రెసివ్ ఉండాలి అంతే, ఆలోచనలు కానీ పనులు కానీ. దానికోసం పనిచేస్తున్నాం మేము. అదే ఆలోచనతోని మేము ఎవరికి వ్యతిరేకం కాదు. లేదు, ఎవరన్నా తమకు వ్యతిరేకం అనుకుంటే ఇక దానికి మేమేం చేయలేము. కానీ వాళ్ళు ఎవరన్నా వ్యతిరేకం అనుకుంటే ఏమైతుందంటే వాళ్ళు అభివృద్ధికి వెనుకబాటు కారకులే అవుతారు. కానీ అదే ఎవరన్నా మనను అభివృద్ధి కోరుకునేటోళ్ళను వీళ్ళు ఎంకరేజ్ చేస్తే అభివృద్ధి నర్సాపూర్ కోసం అంటే ఎలాంటిది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా తన సొంతంగా ఆయన కష్టపడుతుండు. ఇంకోటి ఏంటంటే ఆయనకు సపోర్ట్ అనేది మనం అందరం సపోర్ట్ చేస్తే మన వాయిస్ అనేది కొంచెం పెద్ద లెవెల్లో వినిపించవచ్చు ఎవరికైనా కూడా. మన నర్సాపూర్ అనేది అభివృద్ధి చెందిందంటే ఆటోమేటిక్ గా మనం కూడా అభివృద్ధి చెందుతాం. రాజకీయంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఏదైనా ఏ విషయమైనా కూడా ఫస్ట్ మన వాయిస్ అనేది బయటకు వినిపించాలి. మనం మంచిగా ఉన్నాం, మన ఇంటి పక్కన మంచిగా ఉంది కాదు, మనం ఉన్న ఊరు మంచిగా ఉందా, మన ఊరు పలానా ఊరు దగ్గరికి పోతే పలానా ఊరును గుర్తు చేసుకునే విధంగా ఉండాలి. అట్లా చేసుకోవడంలో నర్సాపూర్ అనేది ముందు ఉండాలి, యువత ముందుకు రావాలి అనే దాని గురించి ఇప్పుడు ఈ సమీక్ష, ఈ పోల్ అనేది పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో టాపిక్ గురించి లేదా ఇదే టాపిక్ అయినా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అవసరమైతే పోల్లో మాట్లాడండి, లేదా పోల్ చేయండి, రండి, కూర్చోండి, మాట్లాడండి, మీ డిస్కషన్ చేయండి, మీ అభిప్రాయం ఏందో వ్యక్తిగతంగా తెలియజేయండి. మాకు కూడా బాగుంటది. ఇంకా అభివృద్ధి తెలుసుకునే వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు చూస్తున్నారు, మేము చూస్తున్నాము, యువత చూస్తున్నారు, ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు చూస్తున్నారు, అందరి వీడియో చూస్తున్నారు. మీ అందరికీ చెప్పేది ఒకటే, మనం ఉన్న ఊరు మన ఊరు, మనం పుట్టిన ఊరు కాబట్టి మన నర్సాపూర్ని అభివృద్ధి చేసుకోవాలంటే మనం ఏం చేసుకోవాలి, మనకి ఎలాంటి నాయకులు కావాలి, అది మెయిన్. ఎందుకంటే పోర్ల సగం మొత్తం వచ్చింది రాజకీయ వ్యవస్థ బాగాలేకనే మన నర్సాపూర్ మొత్తం ఈ పూర్తికి ఉంది, ఇట్లుంది మన నర్సాపూర్ అని చెప్పి పెట్టడం జరిగింది. అంటే ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంది పరిస్థితి. ఒకరు వాటర్ రావట్లేదు అంటారు, ఒకరు కరెంట్ ఉంటలేదు అంటారు, ఇంకోరు ఏంటంటే రోడ్లు బాగాలేవంటారు, ఒకరు డ్రైనేజీ సిస్టమ్ అంటారు, ఒకరు ఇవి చెత్త బండ్లు రావట్లేదు అంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైన సమస్య ఉంది. రాజకీయ నాయకులు పదవిలో లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయా, లేకపోతే వాళ్ళు పదవిలు ఉంటేనే ఇవన్నీ జరుగుతాయా అనేది అది నెక్స్ట్ ఆప్షన్. కానీ జరగాల్సినవన్నీ బరాబర్ జరుగుతూనే ఉంటే నర్సాపూర్ అనేది అభివృద్ధి జరుగుతుంది, అందరు ముందుకు వస్తారు, యువత కూడా ముందుకు వస్తుంది. అందరం కలిసికట్టుగా పని చేసుకుంటే నర్సాపూర్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అది దానికోసం సమీక్ష. ఇంకేదైనా ఉంటే అన్న మళ్ళీ నెక్స్ట్ ఇంకేదైనా ఉంటే మళ్ళీ సమీక్ష, మళ్ళీ మీకు ఒక 1 వీక్ 10 days లో మళ్ళీ ఇలాంటి పోల్ ఏదైనా ఉంటే పెడతాడు. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే మాట్లాడాలని ఉంటే సమీక్ష గురించి వచ్చి మాట్లాడండి, మీ అభిప్రాయం ఏందో తెలియజేయండి. అందరికీ తెలుస్తుంది, నర్సాపూర్ పట్టణ ప్రజలకు మన అందరికి కూడా అభిప్రాయం ఏందనే తెలుస్తుంది. మనము రాజకీయ వ్యవస్థల తప్పు అంటున్నాం, ప్రజలు అంటున్నారు, ప్రజలు మనం కూడా అనుభవం ఉన్నది. అయితే
మనము వాళ్ళను అన్ఫిట్ అని మొత్తానికి వాళ్ళని డిలీట్ చేస్తలేము. లేదు లేదు, అది మనం ఆ మాట అనట్లేదు కదా. డిలీట్ మీరు అన్ఫిట్ వాళ్ళు చేసిన మీరు ఇంకా కూడా ఎక్కడో తప్పుతున్నది అది. అది ఎక్కడ తప్పుతుంది అనేది కొంచెం సమీక్ష చేసుకోండి. నిర్మాణాత్మకంగా ఆలోచన చేయండి, నిర్మాణాత్మకంగా పనిచేయండి. వీడు నాకు ఎలక్షన్లలో పోటీ చేసిండు, నాకు ఓటు వేయలేడు, నాకు ఎదురుగా పోటీ చేసిండు, ఎదురుగా పోటీ చేసిన మద్దతు ఇచ్చిండు, ఇవన్నీ సంకుచితత్వాలు. అవును అవును. ఆ సంకుచితత్వాలు ఎవరైతే వ్యవహారం చేస్తారో, ఆలోచన చేస్తారో వాళ్ళే నర్సాపూర్ అభివృద్ధికి వెనుకబాటు కారకులు. అంతే అంతేనా కాదు? అంతే అంతే, అది అది కరెక్ట్. అవన్నీ కాదు, మిమ్మల్ని గెలిపించింది అయ్యలు, కౌన్సిలర్లు ఉండొచ్చు, చైర్మన్లు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. ఎన్నికలలో పోటీ చేసి ఎవరైతే గెలిచినారో మిమ్మల్ని ఏదో అభివృద్ధి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని గెలిపించారు. కానీ మీకు నచ్చనోళ్ళను, మీ మాట అయిన వాళ్ళను, మీకు చెంచగిరి గులాంగిరి చేయనోళ్ళను, లేకపోతే జీవుజు అననోళ్ళను వాళ్ళని నట్లు టైడ్ చేయడమో, స్క్రూ టైడ్ చేయడమో, వీటి కోసం కాదు. రాజకీయ నాయకులారా, ఇకనైనా అవన్నీ ఏమైనా ఉంటే అవన్నీ కొంచెం దయచేసి, ఎవరిని నట్టు ఎవరు టైట్ చేయలేరు. భగవంతుడు ఒకడు ఉంటాడు, చూసుకుంటాడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఉంచాలి. ఇవాళ నువ్వు అధికారం వచ్చింది, అధికారం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, డబ్బులు శాశ్వతం కాదు. నర్సాపూర్ గురించి మనకు ఏదైతే ఆవేదన ఉందో అభివృద్ధి కోసం కానీ అది ఆ స్పిరిట్, ఆ హ్యూమానిటీ, ఆ అభివృద్ధి పట్ల మీకున్నటువంటి ఆ పాజిటివ్ ఆలోచన విధానము అవి శాశ్వతము. వాటిని గుర్తిస్తారు, అవి గుర్తించబడతాయి, అవి గౌరవించబడతాయి. ఇవాళ మనం ఎన్నికలలో పోటీ చేస్తాము, గెలవాలని చెప్పేసి డబ్బులు వంచి అది చేసి ఇది చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత మొత్తము ఇక అన్ని దిగజారుడు పనులు చేసి తర్వాత సమాజంలో ఇదే మనం ముంగటికి పోతున్నామా వెనకకి పోతున్నాం. కనుక ఇది అన్ని విషయాలల్లో దయచేసి అందరం కూడా ఇంకా ఈ అధికార దాహము, పదవీ ద్వాహము, తర్వాత మనకు సహకరించలేరు వాళ్ళు, అది ఇదని వాళ్ళను కక్ష సాధింపు చర్యలు అసొంటి అన్ని కూడా బంద్ చేసుకొని అందరి ఉద్దేశం లక్ష్యం ఒకటే ఉండాలి. నర్సాపూర్ వెనుకబాటు ఉందా, అభివృద్ధి ఉందా, ఎవరంతల వాళ్ళు అభివృద్ధి చెందింది అని అనుకుంటే కాదు. అదే అభివృద్ధి ఏం చెందింది, అభివృద్ధి ఏ రూపంగా చెందింది, అభివృద్ధి ఎట్లా చెందుతుంది అన్నిటికీ సమీక్షకు అందరు కూడా సిద్ధం ఉండాలి. ఒక టైం వచ్చినప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఇద్దరమే ఉన్నాము, 100 మంది కూడా ఉంటాం, 200-500 మంది కూడా పబ్లిక్ మీటింగ్ పెట్టేసి ఎక్కడ అభివృద్ధి జరిగింది, ఏ అభివృద్ధి, మరి పక్క నియోజకవర్గాలు ఏమి అభివృద్ధి చెందినాయి, మనం ఏం చెందినాము. మొన్న తాజాగా మాకు క్షేమం అనిపించింది. నాకైతే మనకు ఒకరి మీద కోపం లేదు, ఒకరి మీద ప్రేమ లేదు, కాకపోతే ఉన్నది ఒక అభిమానం ఏంటంటే నర్సాపూర్ అభివృద్ధి చెందాలనేది. పర్వాలేదు. దామోదర్ రాజా నరసింహ గారు మొన్న ఒక నెల 2-3 నెలల కింద ఒక మీద మీటింగ్ లో మాట్లాడుకుంటూ ఒక మాట మాట్లాడండి అనుకో. ఏమనంటే ఇంటిగ్రేటెడ్ జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయాలు ఏదో కొత్త వచ్చినాయి, ఒక్కొక్క నియోజకవర్గానికి ఒకటి ఇచ్చారు, ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకు ఒక నియోజకవర్గం. ఉమ్మడి జిల్లా అదే సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, ఈ 3 జిల్లాలు కలిసి ఉమ్మడి జిల్లా ఉండే. అప్పుడు 23 జిల్లాలు ఉండే. 23 జిల్లాలకు 23 కేంద్రీయ విద్యాలయాలు, 200 కోట్ల రూపాయల ప్రాజెక్టులు అవి, ఐఐటి లెక్క, KG to PG అట్లా ఆలోచన గవర్నమెంట్. ఒక రెసిడెన్షియల్ మంచి ఇంటిగ్రేటెడ్ అది ఇది అవి శాంక్షన్ అయినాయి. నేను మంత్రి ఉన్నా కదా, నేను జోగిపేటకు తీసుకుంటా ఫస్ట్ టైం ఒకసారి నేను జోగిపేటకు తీసుకుంటా. తర్వాత మళ్ళీ అవసరం బట్టి మిగతా వాళ్ళకు కూడా వచ్చే ప్రాజెక్టులలో మిగతా వాళ్ళకు కూడా నేను సహకారం చేస్తా అన్నారు దామోదర్ రాజా నరసింహ గారు. ఉంటే అది మాటలలో, వీడియోలలో, అక్కడిక్కడ స్పీచ్లల్లో, వార్తలలో ఉండేది. అయితే అది నిన్న చూసేవరకల్లా పటం చెరువు పోయింది. పటం చెరువు ఉమ్మడి జిల్లానే, పర్వాలేదు. దామోదర్ గారు తన నియోజకవర్గంకు ఆశపడి నర్సాపూర్ కోరుకున్నాం. నర్సాపూర్ కు జర ఇచ్చుడు కుదరదు కానీ నేను నా జోగిపేటకు నేను కొంచెం ఒకసారి డెవలప్ చేసుకోవాలి వాడుకుంటా అన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు. తర్వాత అది పట్టణ చెరుకు అయింది. అవును. సరే,
పట్టణ చెరువు అని ఆల్రెడీ పట్టణ చెరువు డెవలప్డ్, మొత్తం కంపెనీలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు మస్తున్నాయి అక్కడ. ఇక్కడ విద్యా అవకాశాలు వేరే దిక్కు లేవు, వెనుకబడి ఉన్నాయి కొన్ని జిల్లాలల్లో, కొన్ని ప్రాంతాలు. అక్కడ అవకాశాలు కల్పిస్తే బాగుంటుండే. సరే, అది మరి ఆలోచన చేయరు కానీ ఏదైనా ఉండాలి మొత్తానికి. ఇప్పుడు బస్ డిపో గురించి అప్పుడు కొట్లాడినాం, ఇంతమంది యువత కొట్లాడారు. నర్సాపూర్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ, పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు కానీ అందరూ ఖచ్చితంగా మాకు నర్సాపూర్ డిపో కావాలని చెప్పి అప్పుడున్న ఎమ్మెల్యేలు వీళ్ళతోటి, ఎంపీలతోటి కొట్లాడి మరి మనము ఈరోజు బస్ డిపో తీసుకొచ్చుకున్నాం. బస్ డిపో ఒకటే వచ్చింది కానీ దానివల్ల ప్రయోజనం ఏముంది అనేది మాత్రం అర్థమవుతలేదు ప్రజలకు ఎవరికి. అంటే ఇప్పుడు మీరు ఇంతమందిని చూస్తారు కదన్న, ఇప్పుడు మీకు కూడా ఐడియా ఉంది. ఇప్పుడు నర్సాపూర్ లా బస్ డిపో లేదు అని అప్పుడు ఎంతమందిని కొట్లాడినాం. అది ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల కింద, 10-20 సంవత్సరాల కిందట అప్పుడు ఎప్పుడో శాంక్షన్ అయింది బస్ డిపో మన నర్సాపూర్కి. సరే, శాంక్షన్ అయింది, 30 ఏళ్ల కిందనే శాంక్షన్ అయిపోయింది, ఇప్పుడు అమల్లోకి వచ్చింది, ఇప్పుడు బస్ డిపో ఓపెన్ అయింది. దానివల్ల ఏం యూస్ఫుల్ ఏముంది ప్రజలకి, అంటే లోకల్ క్యాండిడేట్లకి. ఇప్పుడు మన నర్సాపూర్ ప్రజా యువతకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు, ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు, పిట్టర్ గా పనిచేస్తున్న ఉన్నారు, బయట వేరే గుమ్మర్దాల, నల్లవల్లి కంపెనీలకు పోతున్నారు. అట్లాంటి కొత్తలకు మన నర్సాపూర్ లా కొత్తలకు అవకాశాలు కల్పించాలి. దానికోసమే బస్ డిపో అనేది మనం కొట్లాడి తెప్పించుకున్నాం. ఇప్పుడు మేము, అంటే నేను కంపెనీలో పని చేసుకుంటున్నా. ఎందుకు కంపెనీలో పని చేసుకోవాలి? నేను నర్సాపూర్ డిపో ఎందుకు కొట్లాడుకున్నాము అంటే మనం ఎందుకు కొట్లాడుకున్నాం? మనకు నర్సాపూర్ బస్ డిపో వస్తే మాకు 10 మందికి ఉపాధి కలుగుతుంది, మనం కూడా ఇక్కడ లోకల్లో పని చేసుకోవచ్చు, మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది అనే ఆలోచనతో తెచ్చుకున్నాం. కానీ అలా ఏం లేదు, అభివృద్ధి లేదు. అది డిపో వచ్చింది, ఉంది, నడుస్తుంది. ఆన్ టైంలో బస్సులు ఉంటలేవు. ఆడ ఒక్క బస్సులో ఇంతమంది అన్నట్టుగా ఒకటేసారి 100 మంది ఎక్కుతున్నారు. అలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బస్ స్టాండ్లో బస్సు ఎక్కాలంటే జోబులో పర్సు పెట్టుకొని బస్సు ఎక్కితే బస్సు దిగే లోపల జోబులో పర్సు ఉండదు. మరి పోలీస్ వ్యవస్థ కానీ, ఇప్పుడు ఆడున్న సెక్యూరిటీ వ్యవస్థ కానీ, ఆర్టీసీ వ్యవస్థ కానీ ఏం చేస్తున్నారు అనేది తెలియదు. మొన్న మా పిల్లగాడు మొన్న సిటీ వెళ్ళమని బస్ ఎక్కించి బ్యాగ్ ఇచ్చి పంపించినాం. జోబులో 10,000 అమౌంట్ పెట్టుకొని ఎక్కిండు. బస్ ఎక్కిండు, పోయి సీట్లో కూర్చున్న తర్వాత టికెట్ కలెక్టర్ వచ్చి అమౌంట్ కట్టమని జోబులో చేయబెట్టే లోపల 10,000 అమౌంట్ లేదు. మన నర్సాపూర్ బస్ స్టాండ్ లో జరిగింది. అంటే మరీ అంత దిగజారిపోతున్నామా? ఎందుకు? మన నర్సాపూర్ ఆర్టీసీ ఇంత డెవలప్మెంట్ అయినప్పుడు, మనకి డిపో వచ్చినప్పుడు మన అంత పూర్తి సెక్యూరిటీ లేకుండా బస్ స్టాండ్లు నడుస్తున్నాయా? ఆలోచించాలి. యువతకు వచ్చే కొన్ని చిన్న ఏవైతే ఉంటాయో ప్రజలకు తెలిస్తేనే బాగుంటది. ఎంతమంది లాసారు నర్సాపూర్ బస్ స్టాండ్ బస్ ఎక్కేటప్పుడు జోబులకి పైసలు కొట్టేస్తున్నారంటే అంత సెక్యూరిటీ లేకుంటుందా నర్సాపూర్ బస్ స్టాండ్? కొంచెం ఆలోచించాలి మీరు కూడా. ఇలాంటి ఏమున్న విషయాలు మీరు కూడా మీడియా ముందు తీసుకురావాలి. ఈ దొంగలకు ఏం చేయాలి? వాళ్ళకు కఠినంగా శిక్షలు ఉండాలి. పుస్తకాలు, సెల్ ఫోన్లు, యాజ్ ఎ పర్సన్, నాట్ చైన్స్, ఫోన్, సెల్ ఫోన్స్, బ్యాగ్స్ ఎంతో ఇంపార్టెంట్. ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు, రోజు కష్టం చేసుకున్నటోడు ఉంటాడు. ఎవరికైనా కూడా పైసా ఇంపార్టెంట్. అది మెయిన్ ఏంటంటే ఆడు ఎవడైనా కానీ తెంపుకపోవడం, తీసుకుపోవడం, వాళ్ళకు కఠిన శిక్షలు ఉండాలి, కంపల్సరీ పెట్టాలి. ఏదైనా మన దగ్గర ఉన్న కొంచెం సెక్యూరిటీని కొంచెం టైట్ చేసుకొని ఒకటి దొరికితే 10 మందిని వాళ్ళను ఏంది అనేది ఒక్కసారి గట్టి కౌన్సిలింగ్ ఇస్తే ఖచ్చితంగా దొంగ బయట పడతాడు. బైకులు ఎత్తుకోబోతారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ బయట కానీ అంత సెక్యూరిటీ లేకుండా నర్సాపూర్ వ్యవస్థ పనిచేస్తుందా? ఇంత అభద్రతా భావంలో మనిషి మొన్న గవర్నమెంట్ హాస్పిటల్లో 5-6 బైకులు ఎత్తుకోమైనరు. ఒక్క బైక్ కాదు, 5-6 బైకులు ఎత్తుకోయిన క్యాండిడేట్ మళ్ళీ వచ్చి మళ్ళీ బైకులు ఎత్తుకోవడానికి ట్రై చేస్తే మొన్న పట్టుకొని కొట్టి మన స్టేషన్ లో అప్పచెప్పినాం. అంటే సిచ్యువేషన్, బండ్లు ఎత్తుకపోవడం, అంత సెక్యూరిటీ లేదు. ఎందుకు సెక్యూరిటీ లేకుండా నర్సాపూర్ ఇప్పుడు అభివృద్ధి అంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దొంగలు పడడం ఏంది, బస్ స్టాండ్ల పైసలు ఎత్తుకోవడేంది, బండ్లు ఎత్తుకోవడేంది, ఇది కాదు కదా. అభివృద్ధి చెందాల్సిన వేరే ఉంటది. ఇది వేరే ఇది భయపడుతున్నారు. నర్సాపూర్ బస్ స్టాండ్ లో ఆడపిల్లలను కానీ ఎవరినైనా మనం బస్ ఎక్కి పోవాలంటే, జోబులో పైసలు పెట్టుకుని పోవాలంటే భయపడాల్సిన సిచ్యువేషన్కి వచ్చింది ఇప్పుడు ఉన్నప్పుడు. అది కాదు మనకు కావాల్సింది, సెక్యూరిటీ. వచ్చినామా, మనం ఎట్లా పోతున్నామో ఆ సిచ్యువేషన్ లో పోవాలి, మళ్ళీ అదే సిచ్యువేషన్ లో రావాలి. ఆర్టీసీ చూసుకోవాలి. ఇది సెక్యూరిటీ అనేది. డిపో ఉంది, బస్ స్టాండ్ ఉంది, ఏం యూజ్? పర్వాలేదు, సంతోషం, థ్యాంక్ యూ. సరే, అవకాశం కల్పించినందుకు అన్నకు కూడా కృతజ్ఞత అన్న, థ్యాంక్ యూ. మీరు కూడా ఏదైనా ఉంటే రండి, మాట్లాడండి, మీ అభిప్రాయాలు చెప్పండి. గ్రూప్ లో చెప్పినా సరే అన్న
పోలింగ్ పెడతాడు. పోలింగ్ పెట్టినా సరే దాంట్లో మీ ఏందనేది మీ అభిప్రాయం తెలియజేయండి. దాన్ని బట్టి మళ్ళీ ఒక సమీక్ష పెట్టుకుందాం, ఆ రోజు మాట్లాడుకుందాం. మన టాపిక్ ఏముందో దాని గురించి డిస్కషన్ చేద్దాం. అందరం మంచిగా ఉండాలి. ఎవరిని ఉద్దేశించి కాదు ఈ వీడియో, ఏ రాజకీయ నాయకుడిని ఫోకస్ చేసి మాట్లాడతలేదు. అందరం మన ఊరు మన నర్సాపూర్ని అభివృద్ధి చేసుకోవాలనే ఒక ఆలోచనతోటే అన్నగారు సమీక్ష పెట్టారు, నన్ను పిలిచారు. దాని గురించి నేను మాట్లాడినా, అన్నగారు మాట్లాడారు. దాంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. లేదు, అభివృద్ధి చెందడానికి ఆలోచన మీరు చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది, నర్సాపూర్ అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, ఎవరైనా యూత్ కానీ, ఎవరైనా మనము ఎవరిని ఉద్దేశించి కాదు ఇది. అందరం కూడా మరింత బాధ్యతతోని అభివృద్ధి వైపు వెనుకబాటు కారణాలు సమీక్ష చేసుకోవాలి. మనం ఇప్పుడు మనం మన పర్సనల్ విషయాలల్లో, కుటుంబ విషయాలల్లో మన సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ సమస్యలకు కారణాలు ఏంది, అది పరిష్కారం ఏంది ఆలోచన చేస్తాం. ఆ దిశగా కృషి చేస్తాం. అంతే, పరిష్కార దిశ కృషి చేసి మనం ఇళ్ళలో కూడా సమస్యలు పరిష్కారం చేసుకుంటాం. అట్లనే ఈ నర్సాపూర్ అనేది మనం కూడా ఒక పెద్ద ఏది మనం ఏం వెంచర్ అంటాం, మనం గేటెడ్ కమ్యూనిటీ. సరే, మనకు గేట్ లేదు, కానీ మనం ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎట్లా యూనిటీగా ఒక ఏదైనా ఒక ఆలోచన కానీ, కార్యక్రమం కానీ, పని కానీ ఎట్లా ఒక సిస్టంలో నడుస్తాయో మరి మనం కూడా నడుపుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ ఏం తక్కువ లేవు. కాకపోతే ఈ పార్టీలు, కులం, మతం, లేకపోతే బయటకు వెళ్ళి బతకొచ్చిర్రు వీళ్ళు, మేము స్థానికులం అని, ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి. తర్వాత కొన్ని వీళ్ళు ఎన్నికలలో పోటీ చేసారు, వీళ్ళు మనకు అది చాలా చిల్లర విషయాలు, చిన్న విషయాలు. గవిటి కోసం నర్సాపూర్ను మనం వెనుకబాటు కారణమైతే మనం రాజకీయ నాయకులుగా అన్ఫిట్, మనం మీడియాగా అన్ఫిట్, మనము బాధ్యత గల పౌరులుగా అన్ఫిట్. మేము నర్సాపూర్ మీద నాకు చాలా ఆవేదన ఉంది. ఎందుకు, ఏం లాభం? ఒక్కరు సమస్య వచ్చినప్పుడు అందరు కలిసి ఆ సమస్యలు వెళ్ళి బయట వేయాలి, వేసి మళ్ళా పరిష్కారానికి అవసరమైతే కలిసి రావాలి, కలిసిపోవాలి. నాది ఈ పార్టీ, ఆ పార్టీ, మాకు హైకమాండ్ చెప్పలేదు, మా పై అధికారి చెప్పలేడు, మా సార్ చెప్పలేడు, మా నాయకుడు చెప్పలేడు అనుకుంటా ఎవరంతలా వాళ్ళు కలిసి రాకపోతే ఇట్లనే ఉంటది. కనుక దయచేసి మాకు ఇది మనకు ఇప్పటికి డబల్ ఉండాలి మినిమం. అది నర్సాపూర్ ఇప్పుడు అభివృద్ధి అనేది ఏదైతే చూస్తున్నామని అంటున్నామో, ఇంతకు 4 గంటలు కూడా ఉంటుండే ఈజీగా. అవును, కనీసం డబల్ ఉంటుండే. 7 నుండి ఆడనే ఉన్నది, ఏమున్నది కదా. రోడ్ ఒకటి అయింది, బస్ డిపో అయింది. ఆ బస్ డిపోలో ఎవరో ఉద్యోగాలు చేస్తారో, ఆ బస్సుల సేవలు ఏందో అవన్నీ కూడా అందరు కూడా సమీక్ష చేసుకోవాలి. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, పోలీసులు కూడా మిమ్మల్ని ఏమి డ్యూటీ చేస్తలేరని ఎక్కడేమంటలేం. కాకపోతే దొంగతనాలు అనేటి ఎక్కడ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ప్రజలలో ఉన్న ఆవేదన అంటే మీరు సెక్యూర్ ఉంచలేరని కూడా తప్పకుండా తమ బాధ్యతలు అందరు కూడా సమాజంకు రుణపడి ఉన్నాం. అంతే, ఆ సమాజం రుణం తీర్చుకోవడానికి అందరు కూడా మనవంతుగా ఎవరికి వారు సమాజం రుణం కోసం తీర్చుకోవడానికి చేస్తున్న కృషిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరికి వీలైనట్టు వాళ్ళు తమ వంతు బాధ్యతలు గుర్తించి నిర్వర్తించాలని టీమ్ ఆర్సీ న్యూస్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఎన్జిఓగా విష్ణువర్ధన్ రెడ్డిగా, ఫౌండర్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డిగా, టీమ్ ఆర్సీ న్యూస్ చైర్మన్గా మేము ప్రత్యేకంగా కోరుకుంటూ, ఈరోజు ఏదైతే గెస్ట్గా వచ్చి తన అభిప్రాయాలు, అమూల్యమైన అభిప్రాయాలు చెప్పి పట్టణం అభివృద్ధికి కానీ, యువతలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ తమకు తోచిన విధంగా కోరినటువంటి శ్రీ సాయి మోటార్స్ యజమాని ఒక 4-5 10 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి యజమాని శ్యామ్ కుమార్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మళ్ళీ కూడా అవసరం సందర్భంను బట్టి మేము ప్రజలను, అందరినీ, యూత్ను కూడా స్వాగతిస్తాం, మిమ్మల్ని కూడా పిలుస్తాం. మీకు కూడా వీలైనప్పుడు, ఇబ్బంది లేనప్పుడు, మీకున్న సమయం ఎంతనన్నా సమాజం కోసం, అభివృద్ధి కోసం, సమస్యలు పరిష్కారాలు కోసం రావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.